హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చూసారా మా సినిమాని? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు అందరూ ఇప్పుడు ఈ సాటర్డే సండే అందరూ చూడండి. ఎందుకంటే మా వంశీ గారు బాగా ప్లాన్ చేశారు, రేట్లు పెంచకుండా అందరికి అందుబాటులో చక్కగా పైరసీలకు కూడా అవకాశం లేకుండా ఫ్యామిలీస్ అందరూ తెగ చూసేస్తున్నారు సినిమా అంట, చూస్తున్నారు అందరూ. సో అందరికీ నచ్చింది. నాకు పర్సనల్గా ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. షూటింగ్ కానీ, షూటింగ్ తర్వాత సక్సెస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, సో అన్ని చోట్ల అందరి గురించి మాట్లాడేసాం. కంటెంట్ ఏమి కొత్తగా వచ్చింది మాకు. తను చార్టెడ్ ఫ్లైట్లో రాలేకపోయాడు పాపం. మా గెటప్ సీను ఈరోజు కారులో వచ్చాడు. సో పర్టికులర్గా ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఇప్పుడే నేను శివాజీ కారులో వస్తుంటే అన్నాడు, లాస్ట్ అందరూ యాక్టర్సు వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనబడుతుంది, బట్ లాస్ట్ 10 minutes మొత్తం డైరెక్టర్ సినిమా అండ్ మా హీరో అఖిల్ సినిమా అయిపోయింది. అది ఫైనల్గా చాలామంది అఖిల్కి పాపం ఇటు రావాలి, పాపం అన్నారు. పాపం కాదు, ఎరగదీసాడు పట్టుకొని. ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ 3 పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఈజ్ గోయింగ్ టు బి 1 award విన్నింగ్ పెర్ఫార్మెన్స్. ఎవరు జాలి పడక్కర్లేదు, అద్భుతంగా చేశాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, బ్లడ్ పెట్టాడు కాబట్టి, మంచి సినిమా కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా ఆడే సినిమా, బాగా చేశాడు. చూడకపోతే మీ బ్యాడ్ లక్. ఎందుకంటే ఇంత మంచి సినిమా, ఇంత మంచి క్యారెక్టర్లో, పైగా తెలుగు ఆర్టిస్టులతో తెలుగు సినిమా ఇది చాలా కాలం తర్వాత. ఈ మధ్యకాలంలో మేము డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నామో, మన హీరోలు డబ్బింగ్ సినిమాలో ఉన్నారో తెలియట్లేదు. బట్ ఇది ప్యూర్ మన తెలుగు సినిమా, మన తెలుగు ఆర్టిస్టులు ఆల్మోస్ట్. సో మంచి 24 క్రాఫ్ట్స్కి మంచి పేరు వచ్చిన చిత్రం కాబట్టి ఈరోజున చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పైగా అఖిల్కి ఈ మధ్య పెళ్ళయింది కాబట్టి అందరూ ఆ లక్కు అని చెప్తున్నారు. అలా శ్రీమతి గారు తీసుకొచ్చిన అదృష్టం అని కూడా అంటున్నారు. అది ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకేమైనా మాట్లాడాలా? సో ఎస్, మీ ఆవిడ్ని కాకుండా మీరు బంగారం అని ఇండస్ట్రీలో మామూలుగా అబ్బాయిలు కూడా బంగారం ఏంటి బంగారం? ఏంటిది? ఓకే, నన్ను కాకుండా బంగారం అని ఎవరిని పిలుస్తారు మీరు? బంగారం అక్కడ కూర్చుంది, మెరిసిపోతుంది కదా. నిజంగానే నాకు ఈ సినిమాలో లైట్ లేదు. ఆవిడ పక్కన నుంచున్నంతసేపు నాకు ఇక లైట్ లేదు, ఎందుకంటే బౌన్సింగ్ అన్నీ ఆవిడే నా ఎదురుగా. కాదు, మీరు వస్తుంటే కూడా మేము ఒక 2 లైట్లు తగ్గించాము. మీ గ్లో కూడా మామూలు గ్లో కాదు అసలు. మామూలుగా నాగార్జున గారిని అడుగుతాం ఎప్పుడు కనిపించినా, సార్ డైట్ ఎప్పుడైనా షేర్ చేయండి అని. మిమ్మల్ని కూడా అడగాలి. మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నారు బ్రహ్మాజీ గారు. ఆ బ్రహ్మదేవుడు ఎలా రాశాడో తెలియదు కానీ మీరు అలా సిగ్గుపడుతుంటే లేదు, చక్కగా ఉంది అని చెప్దాం అనుకుంటున్నా, చచ్చిపోవాలని కాదు. సో థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, ఎందుకంటే ఆయన పాపం ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అఖిల్ ఆన్ స్క్రీన్లో ఎంత కష్టపడ్డాడో, ఆ లాస్ట్ 1 month ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఒపీనియన్ తీసుకున్నారు ఆయన. ప్రతిదీ ఏం కావాలరా? మీరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. వారేవా మీద అంతే కదా, మీరు అదే కదా అన్నారు. కుంటి దామోదరం డాన్స్ చేస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది. ఏదైనా బంగారం డాన్స్ చేస్తే అదిరిపోద్ది, కానీ మళ్ళీ మీ మూడు పాడు చేయదలుచుకోలేదు. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. యా ఓకే. అండ్ ఇలాగే ఈ కార్యక్రమానికి